హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ రెమెడీస్ బాడీ ఫిట్నెస్ ఛానల్కి స్వాగతం అండి. స్వచ్ఛమైన జిన్ను పాలతో జిన్నుని ఏ విధంగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇది స్వచ్ఛమైన జిన్ను పాలండి. ఈ మధ్యకాలంలో అనేక విధాలుగా జిన్ను పాలు లేకుండా తయారు చేస్తూ ఉన్నారు. అది హెల్త్కి మంచిది కాదు. ఇలా స్వచ్ఛమైన జిన్ను పాలు దొరికినప్పుడు చేసుకుంటే హెల్త్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా జిన్ను పాలు 1 గ్లాస్ వేసుకోవాలి. నార్మల్ పాలు చిక్కటి గేదె పాలని 3 గ్లాసులు వేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే 1 గ్లాస్ జిన్ను పాలకి 3 గ్లాసుల నార్మల్ పాలు చిక్కటి పాలు వేసుకోవాలి. ఇవి జిన్ను పాలండి, అందుకే మీకు ఇక్కడ జిగురుగా కనిపిస్తుంది. ఇది గేదె పిల్లను పెట్టిన తర్వాత మొదటిసారి తీసిన పాలు అన్నమాట. ఇప్పుడు చూపించేది నార్మల్ పాలండి, అందుకే మీకు వైట్గా కనిపిస్తుంది. ఇక్కడ జిన్ను పాలకి నార్మల్ పాలకి కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. జిన్ను పాలు అనేది కొంచెం ఎల్లో కలర్లో చిక్కగా ఉంటుంది. నార్మల్ పాలు అనేవి తెల్లగా కొంచెం చిక్కదనం తగ్గుతుంది. మిరియాల పొడి, శొంఠి, యాలకుల పొడి ఇవి సరిపడా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకండి. బెల్లం సరిపడా వేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా వేసుకోండి. బెల్లం స్వీట్ అనేది మనం వేసి బాగా కరిగించి ఒకసారి నోట్లో వేసుకుని చూసుకోవాలి. మీకు స్వీట్ సరిపోయింది అనుకుంటే ఆపేసుకోండి. మీకు స్వీట్ తగలలేదు అనుకుంటే ఇంకా కొంచెం వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ చూపించే ప్రాసెస్లో చేతితో కలపాలి. స్పూన్తో కలిపితే మీకు బెల్లం అనేది కరగదండి, అందుకే ఇక్కడ నేను చేతితో కలిపి చూపిస్తున్నాను. జిన్ను పాలంటే మనం చేతితోనే కలపాలి. అలా కలపటం వల్ల మొత్తం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలిసిపోతాయి. ఇప్పుడు స్వీట్ని చూసుకోవాలండి. జిన్ను పాలలో స్వీట్ సరిపోయిందా లేదా అనేది 2-3 సార్లు వేసుకుని చూసుకోవాలి. అప్పుడే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఒకసారే చూసి డిసైడ్ చేయలేమండి. అసలే జిన్ను అనేది తీపి ఎక్కువైనా బాగుండదు, తక్కువైనా బాగుండదండి. జిన్నులో మీడియం స్వీట్ ఉంటేనే చాలా బాగుంటుంది. దానికోసం ఇంత ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. ఇది కొంచెం లైట్గా సరిపోనట్టు కనిపిస్తుంది, అందుకే కొంచెం వేయటం జరిగింది. దీన్ని మళ్ళీ బాగా కరిగించి మరొకసారి స్వీట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్పై క్లిక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బెల్లం అయితే బాగా కరిగింది. ఇక్కడ ఒక పెద్ద డేక్సాని తీసుకోవాలి, ఎందుకంటే నేను జిన్ను పాలు కలిపిన డేక్సా కూడా కొంచెం పెద్దది కాబట్టి దాన్ని లోపల పెట్టడానికి సరిపడా డేక్సాని పెట్టుకోవాలి. దానిలో 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఇక్కడ చూపించే విధంగా జిన్ను పాల డేక్సాని పెట్టుకోవాలి. ఇప్పుడు జిన్ను పాల డేక్సా ఊగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి 1 అవర్ ఉడకనివ్వాలి. అంటే వేసిన 2 గ్లాసుల వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్పై క్లిక్ చేయండి. నా ఛానల్లో బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్, అలాగే మా కంపెనీ చేసినటువంటి ఇంటీరియర్ వర్క్కి సంబంధించిన
ఫుల్ వీడియోస్ ఉంటాయి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు జిన్ను ఏ విధంగా ఉడికిందనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, జిన్ను బాగా ఉడికిందండి. ఇలా గడ్డ కింద కడితే జిన్ను బాగా తయారైనట్టు లెక్క. ఈ విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి నెక్స్ట్ డే మొత్తం వేడంతా పోయిన తర్వాత తిన్నట్లయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఎప్పుడు కూడా జిన్నుని వేడి మీద తినకండి. చల్లారిన తర్వాత తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. అంటే నెక్స్ట్ డే తింటే మొత్తం వేడి అనేది లేకుండా ఉంటుంది. అందుకే చాలామంది జిన్ను ముందు రోజే వండి నెక్స్ట్ రోజు తింటారు. ఇది జిన్నుకుండే ప్రాసెస్ అండి. జున్ను పాలు గురించి చెప్పాలంటే చంటి పిల్లలకి తల్లిపాలు ఎంత మేలు చేస్తాయో అలాగే పెద్దవాళ్ళకి జున్ను పాలు అంత మంచి చేస్తాయని చాలామంది నిపుణులు చెప్పడం జరిగింది. అది రియల్ అండి. దాన్ని అడ్డం పెట్టుకుని చాలామంది జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేయటం అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటున్నారు. అవన్నీ చేసి తిన్నట్లయితే మీ హెల్త్ పాడవుతుంది తప్పితే హెల్త్ పరంగా మీరు స్ట్రాంగ్ అవ్వటం అనేది జరగదండి. మీకు జున్ను పాలు దొరికితేనే జున్ను చేసుకోండి. జున్ను పాలు లేకుండా జున్ను అనేది కరెక్ట్ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.